నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ అంటేనే సినిమాలకి చాలా మంది ఇష్టపడి వెళ్తుంటారు. కానీ ఈ సమ్మర్ సీజన్ మాత్రం సినిమాలకి చాలా భారీ నష్టం కలిగిందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఈ సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు ఏవి రాకపోవడం వల్ల, చిన్న సినిమాలే రావడం వల్ల థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా భారీ నష్టం కలిగిందంట. అంటే చిన్న సినిమాలకి 10 మంది వస్తుంటే దాని రెంట్, దాని అద్దెనే ఎక్కువ అవుతుంది తప్ప మాకు లాభం రావట్లేదని వాళ్ళు నిర్ణయించుకొని సినిమాలను అయితే ఈ 10 రోజులు మేము వేయకూడదు, ఈ 10 రోజులు థియేటర్లన్నీ మూసేస్తాము అని చెప్పేసి ఆ థియేటర్స్ యొక్క యాజమాన్యులు అయితే నిర్ణయం తీసుకున్నారు. మరి దీని వెనక అసలు కారణాలు ఏంటి, ఎందుకు ఇలా చేశారనే అంశాల మీద మనతో పాటు ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ సమ్మర్ సీజన్ అంటే జనరల్గా అయితే పిల్లలకి, పెద్దలకి ఒక ఎంటర్టైన్మెంట్ అసలు ఎక్కువ ఈ టైంలోనే చూస్తుంటారు. మరి అలాంటిది ఈసారి మాత్రం సినిమాకైతే భారీ షాక్ అనమాట. సినిమా ప్రేమికులకు అందరికి కూడా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే 2-3 నెలల నుంచి కూడా ఎగ్జిబిటర్లో బాగా లాస్ అయిపోయినట్టే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, కనీసం వాళ్ళ జీతభత్యాలు ఇవ్వాలి కదా, కనీసం ఆ డబ్బులన్నా రావాలి కదా. ఇప్పుడు థియేటర్లు లీజుకి ఇస్తే అది వేరే విషయం. ఇక్కడ ఏమవుతుందంటే 2-3 నెలల నుంచి సరైన సినిమా ఏదీ లేదు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమా అదొకటే కొంత అంతో ఎంతో డబ్బులు రాబట్టింది, కానీ మిగతా సినిమాలు ఏవి పోయింది. నిర్మాతలో కుదేలైపోయినట్టారు. ఇండస్ట్రీ సంక్షోభానికి వెళ్ళిపోతుంది క్రమేపీ నాకు తెలిసి. దీనికి ప్రధానంగా మనకి 2-3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఓటీటీకి అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే పెద్ద సినిమాలు తగ్గిపోవడం అనేది ఇంకో కారణం. గతంలో ఏంటంటే పాన్ ఇండియా అనే పదం లేదు. ఒకప్పుడు ఏదో 1-2 సినిమాలు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి, మిగతా సినిమాలు మామూలుగా రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న హీరో సినిమా కూడా పాన్ ఇండియా సినిమాకి రూపొందుతుంది. ఎగ్జాక్ట్లీ. దాంతో అది బడ్జెట్ పెంచుకుని వాళ్ళ టైమింగ్ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. 3-4 నెలలకే కంప్లీట్ చేయాల్సిన సినిమాను కూడా సంవత్సరం తరబడి చేస్తున్నారు, చిన్న హీరో సినిమా అయినా కూడా. దాంతో సినిమాలు అనేవి తగ్గిపోయినాయి. పెద్ద సినిమాలు అంటే ఒక మాదిరి హీరో సినిమాలు కూడా రిలీజ్ అవ్వట్లా. చిన్న సినిమాలు ఉన్నాయి, మరీ ఇక ఊరు పేరు లేని హీరోలు, ఊరు పేరు లేని డైరెక్టర్లు, ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలకి జనాలు పనిగట్టుకుని వెళ్ళిపోయి 1000 రూపాయలు బొక్కేసి రారు కదా. ఇట్లాంటి పరిస్థితే ఉంది. దానివల్ల ఏమవుతుందంటే గత 3 నెలలుగా కూడా ఇప్పుడు థియేటర్లు మూసేస్తున్నారనే వార్త ఇవాళ వచ్చింది, కానీ ఆల్రెడీ ఎప్పుడూ మూతపడిపోయినే ఉన్నాయి. షోలు క్యాన్సిల్ అయిపోయినాయి. షోలు వేళ చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. చాలా థియేటర్లు మూతపడిపోయినట్టే ఉన్నాయి ఎప్పటి నుంచో. అఫీషియల్గా ఏంటంటే 17వ తారీఖు నుంచి రేపు 27వ తారీఖు వరకు 10 రోజుల పాటు ఇది థియేటర్లు మూసేయాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. అది అంటే మల్టీప్లెక్స్లో సినిమాలు ఉంటాయి, సింగిల్ స్క్రీన్లన్నీ కూడా మూతపడిపోతాయి 10 రోజుల పాటు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అంటే ఏంటి సార్ అసలు డిఫరెన్స్? మల్టీప్లెక్స్ 4-5 సినిమాలు ఉంటే థియేటర్లు ఉంటే కాంప్లెక్స్లు ఉన్నాయి కదా, అవన్నీ మల్టీప్లెక్స్ అంటాం వాటిని. ఇప్పుడు సుదర్శన్ కానీ, దేవి కానీ అవన్నీ సింగిల్, అవన్నీ సింగిల్ థియేటర్ల కింద వస్తాయి. ఇప్పుడు గోకుల్ థియేటర్ కానీ అవన్నీ అయితే ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు అది మూతపడిపోతాయి, అవి మూతపడతాయి. సింగిల్ స్క్రీన్ అంటే ఒక్కొక్క థియేటరే ఉంటాయి కదా, గోకుల్ థియేటర్ లాంటివి. ఇట్లా విజేత టాకీస్ అని ఇక్కడ ఉంటుంది, అది ఒకటి. లేకపోతే పల్లెటూళ్ళలో చాలా థియేటర్లు ఉంటాయి, ఒక్కొక్కటే ఉంటాయి థియేటర్లు. అవి సింగిల్ స్క్రీన్ అంటే వాటికి నష్టం కలుగుతుంది. వాటికి నష్టం, వాటి మూసేస్తున్నారు వాటిని. ఆల్రెడీ నష్టం అన్నిటికీ కలుగుతుంది. మల్టీప్లెక్స్లలో కూడా షోలు 1-2 ప్రేక్షకులతో సినిమాలు ఆడించినవి కూడా ఉన్నాయి. మరి ఆ ఏసీలు వేస్తారు, సినిమా అంతా అయిపోయేసేపు 3 గంటల పాటు ఏసీ ఆడాల్సిందే. అక్కడ వ్యాపారాలు నడవాలి, దాంట్లో థియేటర్ పనిచేసే స్టాఫ్ మనుగడ సాగించాలి, వాళ్ళకి జీతభత్యాలు రావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి చాలా థియేటర్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా మారిపోయింది. అది ఇటు పక్కకి వెళ్తుంది, ఇటు దారి తీస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు జూన్ 27వ తారీఖు కల్కి రిలీజ్ తర్వాత మళ్ళీ థియేటర్లు కోలుకోవడానికి అవకాశం అయితే ఉంది. పెద్ద సినిమాకి అది ఒకటే కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచే కొద్దిగా కోలుకుంటే అవకాశం ఉంది, కానీ ఈ లోపు వచ్చే గ్యాంగ్ సాబ్ గోదావరి లేదా ఇంకా రకరకాల సినిమాలు వస్తుంది. ఇప్పుడు రాజు యాదవ్ ఒకటి, లవ్ మీ ఒకటి, కొన్ని సినిమాలన్నీ కూడా పాపం ఇప్పుడు మరి వాటికైతే నష్టం కలుగుతుంది కదా. నిర్మాతలు నష్టపోతున్నారు. అంటే జనం థియేటర్కి వెళ్ళట్లేదమ్మా. ఫస్ట్ ఏంటంటే జనం థియేటర్కి వెళ్ళడానికి ఇష్టపడట్లా. దానికి కారణం ఏంటంటే టికెట్ రేట్లు 250 రూపాయలు, 300 రూపాయలు టికెట్ రేటు పెట్టుకోవటం ఒకటి. థియేటర్కి వెళ్ళిన తర్వాత పాప్కార్న్ల పేరుతో, వాడి పేరుతో, వీడి పేరుతో ఇంకొక అవసరం ఒకటి. ఇంత 1000 రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళి టైము, ఇంత ట్రాఫిక్లో చెమటలు కక్కుకుంటూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న ఒకటి. దానికన్నా ఫోన్ చేతిలో పట్టుకుని ఇట్లా షార్ట్లు నొక్కుంటే రకరకాలు వస్తూ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ సరిపోతుంది కదా, ఎందుకు అక్కడికి వెళ్ళి మనకు డబ్బులు బొక్క. ఈవెన్ ఓటీటీలో కూడా కొన్ని మూవీస్ వచ్చేస్తున్నాయి. పైగా ఎలక్షన్ హడావుడి టెన్షను, ఐపీఎల్ మొన్న క్రికెట్ టెన్షను, ఐపీఎల్ టెన్షను, ఐపీఎల్ బెట్టింగ్లు, క్రికెట్ ఇప్పుడు పొలిటికల్ బెట్టింగ్లు, ఇదే అంటే కాలక్షేపం సరిపోతుంది.
ఈ బెట్టింగ్లో జనం ఉంటున్నారు. థియేటర్కి వెళ్ళి ఆ సినిమాల గురించి కానీ ఆ సినిమాల గురించి ఆలోచించే టైం కూడా వాళ్ళకు ఉంటుందా. మైండ్లోకి అసలు ఏ థియేటర్లో ఏ సినిమా ఆడుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అది ఎవరికి బుక్ మై షోకి ఓపెన్ చేసి పలానా సినిమాకి వెళ్దామనే ఆలోచన కూడా లేదు. కాబట్టి అది సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్ళే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అది చాలా థియేటర్లో రేపు 10 రోజులు మూతపోతుంటున్నారు, కానీ నాకు తెలిసి 4వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ ఫలితాలు వచ్చే వరకు కూడా ఉండవు. ఏమన్నా పెద్ద సినిమాలు ఏమన్నా రిలీజ్ అయితే తప్ప అవి ఏమో తక్కువ ఉన్నాయి సినిమాలు. కల్కి రాబోయే సినిమాలు, కల్కి ఇంకా పెద్ద సినిమా చాలా కల్కి ఉంది, దేవరా ఉంది, NBK 109 ఉంది, ఇలా మన భారతీయుడు 2 ఉంది, గేమ్ చేంజర్ ఉంది. సో ఇవన్నీ రావడానికి ఇంకొక 6 నెలలు పట్టుద్దా? ఇవన్నీ వరుసపెట్టి కల్కి తర్వాత వరుసపెట్టి రిలీజ్ అవుతూ ఉంటాయి. రిలీజ్ అయినా కానీ జనం ఇప్పుడు థియేటర్కి వెళితేనే, అంటే చిన్న స్థాయి సినిమాకేమో జనం వెళ్ళట్లా. ఒక మాదిరి హీరోని కొత్త హీరోయిన్ పెట్టి ఒక మంచి హిట్ సినిమా అన్నా కానీ, హిట్ అని పేరు వచ్చినా కానీ జనం వెళ్ళట్లా. సూపర్ హిట్ ఇది సినిమా చూడకపోతే మనం చాలా కోల్పోతాం అనుకుంటేనే జనం థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. లేకపోతే నెల రోజుల తర్వాత OTTలో సినిమా వచ్చేస్తుంది కదా, అవసరం అప్పుడు థియేటర్కి వెళ్ళి అనేది ఒకటి. ఇలా రకరకాల కారణాల వల్ల థియేటర్ వ్యవస్థ అనేది చాలా ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. థియేటర్ వ్యవస్థ ప్రమాదంలో పడిందంటే సినిమా ఇండస్ట్రీ కూడా ప్రమాదంలో పడినట్టే. అంటే ఇంటర్లింక్డ్ ఇవన్నీ. అది ఎగ్జిబిటర్సు, డిస్ట్రిబ్యూటర్సు, నిర్మాతలు ఇవన్నీ ఒకరికొకరు లింకప్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనా, కేవలం ఏపీలో తెలంగాణ? మొత్తం 2 రాష్ట్రాల్లో ఉంటుంది. అసలు ఆల్రెడీ ఏపీలో చాలా థియేటర్లో, సింగిల్ స్క్రీన్ థియేటర్లో షోలు పట్టలేదమ్మా. ఎప్పటి నుంచో షోలు పట్టలా, క్యాన్సిల్ అయిపోతున్నాయి. షోలు క్యాన్సిల్ చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు 10 టికెట్లు కొన్నా కానీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇవాళ షో క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. అది ఎప్పటి నుంచో ఉంది. అది అఫీషియల్గా మూతపడటం అనేది ఈ రోజు నుంచి చెప్పారు అన్నమాట. అది అట్లమ్మా. థ్యాంక్ యూ.